హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే క్యాబేజీ మసాలా వడ. చూడండి ఎంత బాగుందో, పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అస్సలు స్మెల్లే లేకుండా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో రండి మీతో అయితే షేర్ చేసుకుంటాను. సాయంకాలం పూట టీ టైంలో వేడిగా, వర్షాకాలం కదా, చలికాలంలో ఇలా కనుక తింటే చాలా బాగుంటుంది. అప్పటికప్పటికే చేసేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి, అక్కడక్కడ పప్పులుగా. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యాబేజీ మసాలా వడ ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ముందుగా క్యాబేజీ మసాలా వడకి క్యాబేజీ అయితే ఈ విధంగా సన్నలుగా తరిగి కడిగి ఇలా ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా ఇలా మెదుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా మనము కాకరకాయ చేసుకుంటాం కదా, చేదంతా పోయేదానికి ఆ విధంగా ఇలా ఉప్పు వేసుకొని ఇలా చేసుకుంటే అందులో ఉండే స్మెల్ అంతా పోతుంది. గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మర్దన చేస్తూ కలుపుకోవాలి. అప్పుడు ఇందులో నీరంతా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. బాగా ఒక 2-3 నిమిషాలు ఇలా మర్దన చేసి ఇక్కడ పెట్టాను అనమాట. కాసేపు మూత పెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి. నేను 1 కప్పు అయితే క్యాబేజీ తీసుకున్నాను. 1 కప్పు అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నాను. బాగా కడిగి ఒక 2-3 గంటల సేపు ఇలా నానబెట్టాను అనమాట. ఈ పప్పుని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పప్పులన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకుందాం. మూత పెట్టుకుందాము. ఇందులో అయితే నేను ఉప్పు అయినా ఏమి వేయటం లేదు. మనము కలుపుకుంటాం కదా, అప్పుడైతే ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మీరు ఈ ప్లేస్లో పచ్చిశనగపప్పు కాకుండా పెసరపప్పు అని ఏదైనా తీసుకోవచ్చు. మసాలా వడకైతే ఈ పచ్చిశనగపప్పు అయితేనే బాగుంటుంది. మూత పెట్టుకొని బరగ్గా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. మనకి ఎక్కువ స్మూత్గా కూడా చేసుకోకూడదు. కొద్దిగా పప్పులుగా బరగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం క్యాబేజీ చూద్దాము. ఇంకోసారి బాగా ఇలా మర్దన చేసుకుని ఇలా గట్టిగా కనుక పిండితే చూడండి వాటర్ ఎంత బాగా వస్తుందో. ఇలా గట్టిగా మనం పిండి వాటర్ అంతా తీసేయాలి. అప్పుడే మనకి స్మెల్ అంతా పోతుంది, లేకపోతే స్మెల్ వస్తుంది. అంతా ఇలా తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. అంత పిండి అయితే తీసేసాను. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ విధంగా పిండి అంతా ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు అంతా ఇందులో వేసేసుకోవచ్చు. మీరు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పచ్చిశనగపప్పు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు అయితేనే వడక బాగుంటుంది. అంతా ఇందులోకి వేసేసుకుందాం. పప్పు అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి. బియ్య పిండి వల్ల క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు బియ్య పిండి వేసాను. బియ్య పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఏమేమి కట్ చేసుకున్నానంటే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం అయితే సన్నలుగా ఇలా తరిగి ఉంచుకున్నాను. ఇది పుదీనా, కొత్తిమీర 2 ఇలా తరిగి ఉంచుకున్నాను. కరివేపాకు ఎన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. క్యాబేజీలు కూడా మనం వేసి కలుపుకున్నాం కదా, ఉప్పు దానికి కొద్దిగా పట్టి ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సింది ఏంటంటే జీలకర్ర, కారము, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, ఇది కూడా అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే అస్సలు పోయకూడదు ఫ్రెండ్స్. బాగా ఇలా కలుపుకోవాలి. చూసుకొని ఒకవేళ మనకు వాటర్ చాలదు అనుకుంటే వేసుకోవచ్చు. ఇందులో ఉండే తడే సరిపోతుంది మనకి. చాలకపోతే కొద్దిగా చల్లుకొని కలుపుకోవచ్చు. ఇలా కలిపేందుకు మనకి వడపిండిలాగా వచ్చేస్తుంది. బాగా కలుపుకోవాలి అంతా కలిసే వరకు. చూడండి బాగా ఇలా నేనైతే వాటర్ అయితే అస్సలు వేయలేదు. చూడండి మనకి ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలి వడపిండిలాగా. ఇందులో కొద్దిగా వంట సోడా వేయాలి. ఒక చిటికెడు అంతా చూడండి వంట సోడా కొద్దిగా వేసి ఒకసారి బాగా అంతా కలిపేసుకుందాము. చూడండి ఇక్కడ బాగా చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి గట్టిగా. నేను 1 డ్రాప్స్ కూడా వాటర్ కూడా వేయలేదు ఫ్రెండ్స్. చూడండి ఇలా పట్టుకుంటే ఇలా రావాలి. మనం బియ్య పిండి వేసాం కదా, చూడండి వడలాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ అవుతుంది. వడలు వేసేసుకుందాం.
ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనకి వడల్లాగా చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు. అన్నీ ఒక్కొక్కటి ఇలాగే చేసుకొని వేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయి అన్నీ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 5 వేసాను. ఇప్పుడైతే కదపకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము. మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది. అన్నీ నెమ్మదిగా తిప్పుకోవాలి. చాలా బాగుంటుంది ఇది. క్యాబేజీ అసలు స్మెల్లే ఉండదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అన్నీ నెమ్మదిగా తిప్పుకొని మనకు మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. తిప్పేసుకుందాం అన్నీ. అటు ఇటు తిప్పుకుంటూ ఇలాగే కాల్చుకోవాలి. చూడండి, మంచి కలర్ అయితే వస్తుంది కదా. ఇంకా ఒక పక్క కూడా ఇలాగే మంచి కలర్ అయితే రావాలి. అన్నీ ఇలాగే తిప్పి వేసుకుందాము. అయిపోయింది. చూడండి, ఇలాంటి మంచి కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, పచ్చిశనగపప్పు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుంది. అయిపోయింది. అన్నీ తీసేసుకుందాం. అన్నీ అయితే తీసేసాను. ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అన్నీ అయితే కాల్ చేశాను. ఎంత బాగా వచ్చాయో. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, అసలు స్మెల్లే లేకుండా చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.